హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక చిన్న టిప్‌తో స్కూల్ డ్రెస్సుల మీద మురికి ఎలా మాయమైపోద్దో చూసేద్దామా? అయితే చూడండి. ఈ వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే నేను ఏమేమి యూజ్ చేస్తే మురికిపోయిందో మీకు క్లారిటీగా అర్థమైద్ది. డ్రెస్ మొత్తం చూపిస్తున్నాను చూసేయండి. ఇంకు మరకలు, పెన్ను గీతలు ఎలా ఉన్నాయో వాష్ చేయకముందు చూపిస్తే మీకు అర్థమైద్ది. వాష్ చేశాక ఎలాగుందో మళ్ళీ మీకు చూపిస్తాను. తెల్లగా ఎలా మారిపోద్దో చూసేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెలో హాట్ వాటర్ తీసుకొని వేరే గిన్నెలోకి వేసేసుకోవాలి. గిన్నెలోకి డైరెక్ట్‌గా హ్యాండ్స్ పెట్టకండి, ఎందుకంటే కాలిపోద్ది కాబట్టి. గిన్నెలో కాకుండా వేరే బకెట్‌లో కూడా వేసుకొని చూపించొచ్చు, కానీ వీడియోలో అర్థం కాదు కాబట్టి ఇలా గిన్నెలో వేసి చూపిస్తున్నాను. దీనికి 2, 3 నిమ్మకాయలు సగంగా కట్ చేసుకొని హాట్ వాటర్‌లో పిండేసుకోవాలి. డైరెక్ట్‌గా హ్యాండ్ పెట్టకండి, ఎందుకంటే హాట్ వాటర్ కాబట్టి కాలిపోద్ది. మొత్తం ఇలా పిండేసుకోవాలి నిమ్మకాయలు మొత్తం. 3 అయితే సరిపోద్ది, ఒకటే డ్రెస్ కాబట్టి. ఇంకా వైట్ డ్రెస్‌లు ఏమైనా ఉంటే వేసుకోవచ్చు. ఒక 2 టేబుల్ స్పూన్లు కల్లుప్పు కూడా వేసేసుకోవాలి. కల్లుప్పు వేసుకున్న తర్వాత ఇది బట్టలకు వాడే సోడా, దీన్ని కాస్టిక్ సోడా కూడా అంటారు. ఎక్కడైనా దొరికిద్ది. వేడి నీళ్ళలో వేయటం వల్ల యాక్టివేట్ అయ్యి హీట్ వాటర్ అనేది పెరిగిద్ది. సో డైరెక్ట్‌గా ఎవరు హ్యాండ్ పెట్టకండి. ఒక 2 టేబుల్ స్పూన్ బ్లీచింగ్ కూడా డైరెక్ట్‌గా వేయకుండా ఇలా క్లాత్‌లో వేసేయాలి. బ్లీచింగ్ అనేది డైరెక్ట్‌గా అస్సలు వేయకూడదు, బట్టలు పాడైపోతాయి కాబట్టి. ఇలా క్లాత్లో పెట్టేసుకొని వాటర్లో స్లోగా వేసుకోవాలి. చూసారా మంచిగా ఎలా కలిసిపోతుందో వాటర్లో బ్లీచింగ్ మొత్తం. ఇలా కలిసిపోవాలి. స్కూల్ డ్రెస్లే కాదండి, ఒక్కొక్కసారి మనం బట్టలు ఉతికేటప్పుడు ఒక కలర్కి ఇంకో కలర్ అంటిద్ది కదా, అలాంటివి ఉన్నా కూడా చక్కగా మురికి మొత్తం పోద్ది, కలర్ కూడా పోద్ది. ఒకసారి ట్రై చేసి చూడండి. మనం వాడే లిక్విడ్ ఏదైనా సరే, సర్ఫ్ కానీ లిక్విడ్ కానీ ఇలా వాటర్లో వేసేసుకొని డైరెక్ట్గా చేయి పెట్టకుండా ఇలాంటి గెరెడుతోటి ఇలా తిప్పుతూ ఉండాలి. లిక్విడ్ మొత్తం అన్ని లిక్విడ్స్ మొత్తం కలిసిపోయేలాగా తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు చూసారా, క్లాత్ మొత్తం ఇలా ముంచేసుకోవాలి. ముంచేసుకొని హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ నానబెట్టేసుకుంటే చక్కగా మురికి మొత్తం వాటర్లోకి వచ్చేస్తుంది. చూస్తూ ఉండండి. పిండేసుకున్న నిమ్మకాయ తొక్కలు ఉన్నాయి కదండి, హాట్ వాటర్లో వేసేసుకోవాలి. ఒక 1 అవర్ అయిన తర్వాత ఇలా నిమ్మకాయ తొక్కలతోటి ఎక్కడెక్కడ మురికి ఉందో చక్కగా ఇలాగా రుద్దేసుకోవాలి. మురికి మొత్తం వదిలిపోద్ది. చూసారా, కాకపోతే పెన్ను గీతలు అనేవి తొందరగా పోవు కాబట్టి ఇంకొక 2-3 టైమ్స్ వాష్ చేసుకుంటే చాలు. అలా అని ఈ వైట్ క్లాత్లు డైలీ ఎక్కువగా మురుకుంటేనే ఈ బ్లీచింగ్ పౌడర్ లిక్విడ్స్ అన్నీ వేయాలండి, లేకపోతే బట్టలు అనేవి తొందరగా పాడైపోతాయి కాబట్టి. మురుకున్న బట్టలు మాత్రం వాష్ చేసుకోవాలి. ఇలాగా శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ మంచి వాటర్ తీసుకొని 2-3 సార్లు మళ్ళీ వాష్ చేయాలి. ఎందుకంటే లిక్విడ్స్, బ్లీచింగ్ పౌడరు, క్యాస్టిక్ అని వేసాం కాబట్టి అదంతా పోవాలి, లేదంటే ఎలర్జీ వస్తుంది డ్రెస్ వేసుకున్నప్పుడు. శుభ్రంగా ఇలా వాష్ చేసుకొని వాటర్ మొత్తం తెల్లగా వచ్చేంత వరకు నీళ్ళల్లో ఇలా వాష్ చేసుకుంటూనే ఉండాలి. ఖచ్చితంగా వర్క్ అయిద్దండి ఈ టిప్ మాత్రం. ప్రతిసారి ఏం కొంటామండి బట్టలు కొత్త. పిండేసుకున్న తర్వాత మంచిగా ఎండలో ఎండేసుకోవాలి. చూసారా, ఆరేసాను మీ ముందే. ఇలాగ ఆరిన తర్వాత బట్టలు ఆరేసేటప్పుడు తిరగలు తీసి ఆరేయాలి, ఎందుకంటే కలర్ షేడింగ్ అనేది పోద్ది కాబట్టి ఎక్కువ రోజులు డ్రెస్సెస్ అయితే రావు. చూసారా, 80% మొత్తం పోయింది, మురికి మొత్తం పోయింది. పెన్ను గీతలు కూడా చాలా వరకు పోయినాయి. ఇంకో 2 టైమ్స్ వాష్ చేస్తే మళ్ళీ వైట్ కలర్లో వచ్చేస్తుంది డ్రెస్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.